ఆఫ్టర్నూన్. ఈ సెషన్కి మనం ఎన్బిసి ఆర్గనైజ్ చేస్తుండే సెషన్. ఇది యాక్చువల్గా మీరు ఇంతకుముందు సెషన్స్ కూడా అటెండ్ అయి ఉంటారు. బేసికలీ ఏమవుతుందంటే నాలెడ్జ్ షేరింగ్, మంచి ప్రాక్టీసెస్ని ఎట్లా ఉపయోగించుకోవాలి మన డే టు డే వర్క్లో, మన ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఒక కస్టమర్ సర్వీస్ ఇంప్రూవ్ చేసుకొని మనం చేసే మిస్టేక్స్ తగ్గించుకోవడానికి, వీటన్నిటిలో మీకు సపోర్ట్ చేయడానికి ఎన్బిసి తీసుకున్న ప్రయత్నం ఇది. సో మనం ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక 2-3 మినిట్స్ మన సికే బిర్లా గ్రూప్ ఎన్బిసి కంపెనీ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను. సికే బిర్లా గ్రూప్లో ఒక ఇంజనీరింగ్ ఫోకస్ ఉండే కంపెనీస్ చాలా ఉన్నాయి. ఎన్బిసి బేరింగ్స్ అనేది దాంట్లో చాలా ముఖ్యమైన ఫ్లాగ్షిప్ కంపెనీ అది. ఎన్బిసి బేరింగ్స్కి ఆల్మోస్ట్ సికే బిర్లా గ్రూప్ 150 సంవత్సరాల కంటే కూడా ఓల్డ్ గ్రూప్ అది. ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా ఇన్ ద అర్లీ స్టేజెస్ ఆఫ్ ఇండిపెండెన్స్లో కూడా చాలా కమ్యూనిటీ డెవలప్మెంట్కి, నేషన్ బిల్డింగ్కి, మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సికే బిర్లా గ్రూప్ చాలా ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నారు, గవర్నమెంట్ చెప్తున్నారు ఆత్మనిర్భర్ ప్రాజెక్ట్స్ అవంతా అని చెప్పి. ఈ యాక్చువల్గా ఈ బేరింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవంతా కూడా ఈ ప్రాసెస్తోనే, ఈ ఐడియాతోనే 1946-1947లో స్టార్ట్ అయిందనమాట. ఈ గ్రూప్ వచ్చి చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. కొలాబరేషన్స్ పెట్టుకున్నారు, ఫారిన్ కంట్రీస్తో, యుఎస్ కంపెనీస్తో కొలాబరేషన్ చేస్తూ ఉన్నారు. యంగ్ పీపుల్ని, R&Dని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి చాలా ఫోకస్ చేస్తారు ఈ గ్రూప్ కంపెనీస్ అన్నమాట. సో నెక్స్ట్ చూసామంటే మా ఎన్బిసి కంపెనీ చూసామంటే 1946లో బేరింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోకస్తో స్టార్ట్ అయింది. సంవత్సరానికి ఆల్మోస్ట్ 200+ మిలియన్ బేరింగ్స్, బాల్ బేరింగ్ కానీ, టేపర్ బేరింగ్ కానీ, అటువంటి వేరియస్ వెరైటీస్ చేస్తున్నారు. అరౌండ్ 1450 సైజెస్, అంటే 1450 డిఫరెంట్ డైమెన్షన్స్ ఉండే బేరింగ్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ వచ్చి మాకు జైపూర్లో ఉంది, నెవై, మానేసర్ అండ్ వడోదరాలో ఉన్నాయన్నమాట. ఎక్స్పోర్ట్ చేయటం ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్కి, యూరోప్ కానీ, యుఎస్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తాము. కస్టమర్స్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉన్నారు. ఎన్బిసి బేరింగ్స్ మేజర్ స్ట్రెంగ్త్ ఏమవుతుందంటే అండి, ఇక్కడ బేరింగ్స్ డెవలప్మెంట్ కోసం మేము వేరే వాళ్ళతో కొలాబరేషన్స్ కానీ, ఫారిన్ కంపెనీస్తో కానీ డిపెండ్ కాము. మాకే మా ఓన్ R&D ఉంది. మోర్ దాన్ 100 పీపుల్ వర్క్ చేస్తారనమాట. వాళ్ళు వచ్చి కస్టమర్స్ కావాల్సిన కొత్త బేరింగ్స్ డెవలప్ చేయటము, ఆర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయటము, మంచి కొత్త ప్రాసెసెస్ చేసి బేరింగ్ కాస్ట్ తగ్గించడము, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయటము, ఈ గోల్స్తో R&D వర్క్ చేస్తుంది. టోటల్ మా కంపెనీలో అరౌండ్ 2800+ పీపుల్ ఉన్నారనమాట. సో ఈరోజు మన ఫోకస్ ఉండే సెషన్ ఏంటంటే బేరింగ్ రిమూవల్ ఫర్ చేంజ్. మనం ఒక బేరింగ్ అనేది ఇదర్ ఇట్ ఈస్ ఒక స్పేర్ పార్ట్ అయినా కావచ్చు, లేకపోతే వేర్ పార్ట్ అయినా కావచ్చు. స్పేర్ పార్ట్ అంటే ఒక బేరింగ్ సరిగ్గా పనిచేయటం లేదు అంటే దాన్ని రీప్లేస్ చేసి కొత్త పార్ట్ని చేయటం, లేకపోతే దానికి ఒక బేరింగ్ అనేది ఒక స్పెసిఫైడ్ లైఫ్ ఉంటుందన్నమాట. 10,000 అవర్స్ అయిన తర్వాత బేరింగ్ చేంజ్ చేయాలంటే ఆ లెక్కలో ఏమవుతుందంటే అది వేర్ పార్ట్ అవుతుందన్నమాట. మన 2 వీలర్లో క్లచ్ కేబుల్, బ్రేక్ కేబుల్ ఎట్లా రీప్లేస్ చేయాల్సి వస్తుందో మన బేరింగ్ని కూడా రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్లో మనం ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ రకంగా చేస్తే మనకి కరెక్ట్ పర్ఫార్మెన్స్ దొరుకుతుంది, మన కస్టమర్ సాటిస్ఫై అవుతాడు, హ్యాపీగా ఉంటాడు. మనం ఒక బేరింగ్ రీప్లేస్ చేసామంటే వారం రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చేసి బాస్ నా బేరింగ్ పనిచేయటం లేదు, నువ్వేమో మిస్టేక్ చేసావు అని చెప్పకూడదు అనమాట. సో అటువంటి సిచ్యువేషన్లో మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కరెక్ట్ పద్ధతిలో ఎట్లా అసెంబుల్ చేయాలి, ఎట్లా రిమూవ్ చేయాలి అని తెలిస్తే మన దైనందిన కార్యక్రమంలో అది హెల్ప్ అవుతుంది అనమాట. ఆ ఉద్దేశంతో ఈ స్మాల్ సెషన్ని మీకోసం ఆర్గనైజ్ చేస్తున్నాం. సో బేరింగ్స్ జనరల్లీ ప్రాసెస్కి వెళ్లే ముందు కొంచెం ఇంట్రొడక్షన్ చేస్తాము. బేరింగ్స్ వచ్చి మన 2 వీలర్లో ఉపయోగపడతాయి, 3 వీలర్, 4 వీలర్, ప్యాసింజర్ వెహికల్స్, గూడ్స్ వెహికల్స్, ట్రైన్స్, ఎక్కడెక్కడ మూవింగ్ పార్ట్ ఉంటుందో
కదిలే పార్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ బేరింగ్ మనకి అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ అవుతుంది అనమాట. సో ఒక టూ వీలర్ తీసుకున్నాము అంటే ఎన్ని బేరింగ్స్ ఉన్నాయి అని చూసామంటే గెస్టిమేట్ చేసామంటే యాక్చువల్గా దెర్ ఆర్ అరౌండ్ 15 బేరింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫ్రంట్ వీల్లో 2 బేరింగ్స్ వస్తాయి, రేర్ వీల్లో 3, క్రాంక్ షాఫ్ట్ దగ్గర, క్యామ్ షాఫ్ట్ దగ్గర, గేర్ బాక్స్ దగ్గర, ఇంకా స్టీరింగ్ దగ్గర అంతా కూడా బేరింగ్స్ వస్తాయన్నమాట. సో ఒక కార్లో తీసుకున్నాము అంటే అరౌండ్ 36 బేరింగ్స్ వస్తాయన్నమాట. సో ఎంటైర్ వేరియస్ మన ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ చూసామంటే స్టీరింగ్ కాలం దగ్గర మనం నీడిల్ రోలర్ బేరింగ్స్ యూజ్ చేస్తాం, గేర్ బాక్స్ దగ్గర డీప్ గ్లో బాల్ బేరింగ్, వీల్ దగ్గరకు వచ్చేటప్పుడు హబ్ బేరింగ్స్ యూజ్ చేస్తాం అనమాట. సస్పెన్షన్, క్లచ్, ఇంజన్, ఫ్లై వీల్, ట్రాన్స్మిషన్ వీటన్నిటిలో కూడా మనం బేరింగ్స్ యూజ్ చేస్తాం. సో ఇన్ని బేరింగ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా బేరింగ్ డ్యామేజ్ అవటం కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే కానీ దాన్ని బేరింగ్ మార్చాల్సి వస్తుంది అనమాట. సో ఇంకొంచెం ఫండమెంటల్స్కి పోదాం. ఒక బేరింగ్ అంటే ఏంటి, రోలింగ్ బేరింగ్ అంటే ఏంటి అని. బేరింగ్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక బేరింగ్ అంటే బేసికలీ ఒక రొటేటింగ్ ఎలిమెంట్ ఉంటుంది, తిరిగేది ఉంటుంది, ఒక షాఫ్ట్లో ఒక తిరుగుతూ ఉంటుంది, షాఫ్ట్ వచ్చి ఒక హబ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ రెండు తిరిగేటప్పుడు మనకి బేసిక్గా ఏమవుతుందంటే 2 ఫంక్షన్స్ వస్తాయన్నమాట. ఒక బేరింగ్ ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే ఈ తిరిగేటప్పుడు ఫ్రిక్షన్ తగ్గించడానికి, ఇంకోటి ఏమవుతుందంటే ఆ లోడ్ బేరింగ్ తీసుకొని దానికి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఒక బేరింగ్ బేసికలీ బేరింగ్స్ ఏమంటే 2 టైప్స్ ఉండేవి. ఒకటి ఏంటంటే ప్లెయిన్ ఆర్ బుష్ బేరింగ్స్ అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ దీంట్లో రేస్లో ఇన్సైడ్ ఒక సాలిడ్ ఒక సాఫ్ట్ మెటల్ని పెడతారనమాట. దిస్ ఇస్ కాల్డ్ బుష్. సో రేపు ఏమవుతుందంటే వేరౌట్ అయింది అంటే ఈ బుష్ తీసేసి వేరే బుష్ని పెడతారనమాట. సో దీనివల్ల బేసిక్ ఏమవుతుందంటే ఫ్రిక్షన్ ఇక్కడ ఒక రొటేటింగ్ ఎలిమెంట్, ఇక్కడ ఒక షాఫ్ట్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య ఫ్రిక్షన్ తగ్గిస్తుంది అనమాట. బట్ బేసికలీ ఏమవుతుందంటే ఫ్రిక్షన్ టైప్ వచ్చి స్లైడింగ్ అవుతుంది అనమాట. సో ఎంటైర్ సర్ఫేస్ మీద ఫ్రిక్షన్ అప్లై అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే హైయర్ ఫ్రిక్షన్ ఉంటుంది, ఎఫిషియన్సీ తగ్గు ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమైందంటే బుష్ బేరింగ్స్ ఎక్కువ ఉపయోగించకుండా అందరూ ఇప్పుడు రోలింగ్ బేరింగ్స్కి వచ్చాయన్నమాట. రోలింగ్ బేరింగ్స్లో ఏమవుతుందంటే ఇక్కడ బుష్ ఉంటుంది, ఇక్కడ వచ్చి రోలింగ్ ఎలిమెంట్స్ వచ్చి ఒక బాల్ కానీ రోలర్ కానీ నీడిల్ రోలర్స్ కానీ యూజ్ చేస్తారనమాట. ఇక్కడ ఇది ఇన్నర్ రేస్, ఇక్కడ అవుటర్ రేసు, మధ్యలో ఒక రోలింగ్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఈ రోలింగ్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే ఒక బాల్ టైప్లో ఉంటే అక్కడ ఆఫర్ లైన్ కాంటాక్ట్లో ఉండటం వల్ల ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉంటుంది బుష్ బేరింగ్ కంటే కూడా. సో దానివల్ల ఏమైందంటే ప్రపంచంలో అందరూ కూడా రోలింగ్ బేరింగ్స్ వచ్చి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనమాట. సో ఒక బేరింగ్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి అని చూసాము అంటే ఇక్కడ ఒక అవుటర్ రింగ్ ఉంటుంది, ఇన్నర్ రింగ్ ఉంటుంది, మధ్యలో ఒక రోలింగ్ ఎలిమెంట్, ఇందాక చెప్పినట్టుగా ఒక బాల్ కానీ రోలర్ కానీ ఉంటుంది అనమాట. సో ఇన్నర్ రింగ్ ఏం చేస్తారంటే జనరలీ షాఫ్ట్ మీద మౌంట్ చేస్తారు. అవుటర్ రింగ్ వచ్చి దీనికి ఒక హౌసింగ్లో హోల్డ్ అవుతుంది అనమాట. సో వెన్ బేరింగ్ ఆపరేషన్ అయ్యేటప్పుడు 2 సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే ఇన్నర్ రింగ్ అయినా తిరుగుతుంది, ఇన్నర్ రింగ్ తిరిగేటప్పుడు అవుటర్ రింగ్ వచ్చి స్టాటిక్గా ఉంటుంది అనమాట. ఇంకో సిచ్యువేషన్లో ఏమవుతుందంటే అవుటర్ రింగ్ తిరుగుతుంది, ఇన్నర్ రింగ్ వచ్చి స్టాటిక్గా ఉంటుంది. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నారంటే ఒక 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్లో ఇన్నర్ రింగ్ వచ్చి తిరుగుతుంది, అవుటర్ రింగ్ వచ్చి స్టేషనరీగా ఉంటుంది అనమాట. ఒక మోటార్ సైకిల్ బైక్లో ఇన్నర్ రింగ్ స్టేషనరీ ఉంటుంది, అవుటర్ రింగ్ వచ్చి వీల్ కనెక్ట్ అయి ఉండేది వీల్ హౌసింగ్కి, అది వీల్ రొటేట్ అవుతుంది అనమాట. సో ఇంకో థర్డ్ ఎలిమెంట్ మనం చూసింది ఏంటంటే, ఒక నిమిషం నేను చెప్తాను. ఇక్కడ ఇది అవుటర్ రింగ్, ఇన్నర్ రింగ్ అండ్ దెన్ ఇక్కడ రోలింగ్ ఎలిమెంట్, ఇన్ బిట్వీన్ ఒక కేజ్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు కేజ్ గురించి మాట్లాడదాం. ఈ కేజ్ పని ఏం చేస్తుంది అంటే ఈ సర్కిల్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ వచ్చే రోలింగ్ ఎలిమెంట్ని హోల్డ్ చేయడానికి, ఈ రెండింటి మధ్య కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ ఉండేటట్లుగా ఉండేదానికి, రొటేట్ అయ్యేటప్పుడు ప్రాపర్గా రొటేట్ అవుతుందా లేదా చూడడానికి ఒక లూబ్రికెంట్ అప్లై చేసేటప్పుడు ఈ హోల్స్ మధ్యలో గ్యాప్లో నుంచి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. ఈ బేరింగ్ ఇది వచ్చి దీన్ని రీటైనర్ అయినా అంటారు, కేజ్ అని కూడా అంటారు అనమాట.
ఈ రీటైనర్ వచ్చి బ్రాస్తో కానీ లేకపోతే స్టీల్తో కానీ పాలిమేర్తో కానీ చేస్తారనమాట. దీనికి యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఏంటంటే బేరింగ్ మీద లోడ్ అప్లై అయినప్పుడు ఈ కేజ్ మీదకి ఏ లోడ్ కూడా రాకూడదు. ఆ లోడ్ వచ్చి అవుటర్ రింగ్లో కానీ బాల్ నుంచి కానీ ఇన్నర్ రింగ్ నుంచి షాఫ్ట్కి వెళ్ళాలన్నమాట. సో కేజ్ టైప్స్ చూసారు అంటే ఈ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ప్రాంగ్ కేజ్, రివెట్ కేజ్, పిన్ టైప్ కేజ్, మెషిన్ కేజ్, మోల్డెడ్ కేజ్. ఈ డిఫరెంట్ మెటీరియల్స్ చేస్తారు. ఇందాక చెప్పినట్టుగా స్టీల్తో చేస్తారు, బ్రాస్తో చేస్తారు, పాలిఅమైడ్తో చేస్తారు అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ మనం బేరింగ్స్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే రేడియల్ ఇంటర్నల్ క్లియరెన్స్ అనమాట. ఈ రేడియల్ ఇంటర్నల్ క్లియరెన్స్ అంటే ఏమవుతుందంటే టెక్నికల్గా మాట్లాడుకున్నామంటే ఇక్కడ చూపించారు చూడండి, యారోస్ మధ్యలో ఉండేది రేడియల్ ఇంటర్నల్ క్లియరెన్స్ అనమాట. ద ఇంటర్నల్ క్లియరెన్స్ బిట్వీన్ ఇన్నర్ రింగ్ ట్రాక్, అవుటర్ రింగ్ ట్రాక్ అండ్ ద రోలింగ్ ఎలిమెంట్స్. సో దీన్ని రేడియల్ ఇంటర్నల్ క్లియరెన్స్ అంటారు అనమాట. నేను నెక్స్ట్ స్లైడ్లో ఇంకా ఎక్కువ డీటెయిల్కి చెప్తాము. ఈ క్లియరెన్స్ 5 టైప్స్ ఉంటాయన్నమాట. C2, CN, C3, C4, C5. సో మోస్ట్ కామన్గా మనం ఉపయోగించేది ఏంటంటే CN, C3. సో ఒక క్లియరెన్స్ ఎందుకు ఉపయోగిస్తాము, అసలు ఎందుకు రావాలి ఈ క్లియరెన్స్ అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం అనమాట. సో ఇక్కడ చూసారంటే దీనికి ఫార్ములా ఉందన్నమాట. రేడియల్ ఇంటర్నల్ క్లియరెన్స్ వచ్చి D2, ఇక్కడ డైమెన్షన్ -D1, ఈ రెండు బాల్ డయామీటర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చి రేడియల్ ఇంటర్నల్ క్లియరెన్స్ అవుతుంది. ఒక బేరింగ్ చూసుకున్నామంటే లెట్ us say 6205 C3. సో ఈ రెండింటికి బేరింగ్ డిఫరెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ గ్యాప్ వచ్చి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. రేడియల్ ఇంటర్నల్ క్లియరెన్స్ ఈజ్ మెయింటైన్ డ్యూరింగ్ అసెంబ్లీ స్టేజ్. ఇది వచ్చి ఒక డిజైన్ చేసేటప్పుడు, బేరింగ్ డిజైన్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్కి ఇంత క్లియరెన్స్ కావాలి అని చెప్పి క్యాల్కులేట్ చేసి అసెంబ్లీ చేసేటప్పుడు అంత మెయింటైన్ చేస్తారనమాట. ఒక బేరింగ్ ఎక్స్ బేరింగ్ మార్చేసి వేరే బేరింగ్ పెట్టేటప్పుడు సేమ్ ఇంటర్నల్ క్లియరెన్స్ ఉండేదే పెట్టాలన్నమాట. ఒక ఎక్కువ క్లియరెన్స్ ఉంటే మంచిది, తక్కువ క్లియరెన్స్ ఉంటే చెడ్డది, అట్లా కాదనమాట. ఒక 6205 C3ని రీప్లేస్ చేస్తున్నారు అంటే 6205 C3 బేరింగ్తోనే రీప్లేస్ చేయాలి. 6205తో పెట్టేసి నడిచిపోతుంది పని అని అనుకోకూడదు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది బేరింగ్. ఇటు అది వచ్చి పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుతుంది, ఎర్లియర్ ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏమవుతుందంటే ఇది వచ్చి నేను ఇందాక చెప్పినట్టుగా అది ఎక్కువ క్లియరెన్స్ ఉంటే మంచిది కాదు, తక్కువ క్లియరెన్స్ ఉంటే మంచిది. ఇట్స్ నాట్ ఏ క్వాలిటీ ఫీచర్ అనమాట. ఇది ఇంత ఎక్కువ ఉంటే మంచిది అని. ఇది వచ్చి డిజైన్ ప్రకారం క్యాల్కులేట్ చేసి ఇంత క్లియరెన్స్ రావాలి అని చెప్పి అంత డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనమాట. ఈ క్లియరెన్స్ వాల్యూస్ ఏం చూసారు అంటే C2 అంటే ఇది వచ్చి ఇక్కడ ఎంఎంలో ఇచ్చారు 1 మైక్రాన్ నుంచి 11 మైక్రాన్స్ దాకా. CN అంటే 5 మైక్రాన్ నుంచి 20 మైక్రాన్స్ దాకా. సో ఇవంతా కూడా చాలా రిజిడ్గా, చాలా అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనమాట. సో ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ మిస్ అయిందనమాట. ఈ రేడియల్ క్లియరెన్స్ అనేది ఎందుకు అసలు ప్రొవైడ్ చేస్తాము అని. ఇక్కడ హౌసింగ్లో తీసుకొని బేరింగ్ని ఫిక్స్ చేస్తున్నాం అనమాట. ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుందాం, ఈ రేడియల్ క్లియరెన్స్ ఏమి ఇవ్వలేదన్నమాట. మనం పైనుంచి లోడ్ అప్లై చేసినప్పుడు రేడియల్ క్లియరెన్స్ లేకపోతే ఈ రెండు వచ్చి అవుటర్ ట్రాక్, ఇన్నర్ ట్రాక్ రెండు వచ్చి బాల్కి గట్టిగా అంటుకొని పోతాయి అన్నమాట. సో అప్పుడు మన మూమెంట్కి వచ్చి ప్రాబ్లం అయిపోతుంది. సో రేడియల్ క్లియరెన్స్ ఏమవుతుందంటే అది వచ్చి ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. మనం బేరింగ్ మౌంట్ చేసేటప్పుడు లోడ్ అప్లై చేసినా కూడా ప్రాపర్ మూవ్మెంట్ జరిగేటట్టుగా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో బేరింగ్ జనరలీ మనం ఒక బేరింగ్ మెయింటైన్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి అని, ఆ బేరింగ్ మనం మౌంట్ చేసేది, డిస్మౌంట్ చేసే చోట మట్టి, దుమ్ము అటువంటివి తడి ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే దుమ్ము కానీ, మట్టి కానీ, మాయిశ్చర్ కానీ, చెమ్మ బేరింగ్ని వచ్చి కంటామినేట్ అయ్యేటట్టుగా చేస్తుంది. మనం ఎక్కడైతే బేరింగ్ని పెట్టాలనుకుంటున్నామో దాన్ని శుభ్రంగా తుడిచి దాన్ని పెట్టాలన్నమాట. లేకపోతే దుమ్ము వల్ల కంటామినేషన్ అవుతుంది అనమాట. బేరింగ్స్ రిమూవ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక
హార్డ్ మాన్యువల్ డ్రైవర్స్ ఉపయోగించాలన్నమాట. కొంచెం సాఫ్ట్ మెటీరియల్ అల్యూమినియం అటువంటి వాటితో చేసాము అంటే అది వచ్చి బేరింగ్ని ఇవి డ్యామేజ్ అవుతుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ మెటీరియల్ ఏమవుతుందంటే చిప్స్ వచ్చేసి అవి బేరింగ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. బేరింగ్ని క్లీన్ చేయడానికి కిరోసిన్ కానీ డీజిల్ కానీ ఎంటీఓని కానీ ఉపయోగించవచ్చు అనమాట. బేరింగ్స్ని డ్రై చేయడానికి మనం ఎప్పుడు కూడా ఒక కంప్రెస్డ్ ఎయిర్ యూజ్ చేయకూడదు. కంప్రెస్డ్ ఎయిర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ దుమ్ము పార్టికల్స్ ఉన్నాయి కదా, ఆర్ మాయిశ్చర్ పార్టికల్స్ లోపలికి వెళ్ళిపోయి తర్వాత అసెంబుల్ చేసిన తర్వాత వర్క్ చేసేటప్పుడు ప్రాబ్లం ఇస్తుంది అనమాట. ఒక న్యూ బేరింగ్ లెటర్సే మనం షాప్ నుంచి ఆర్ డీలర్ నుంచి తీసుకొని వచ్చి అసెంబుల్ చేయడానికి పోతున్నప్పుడు దాన్ని ఏమీ వాష్ చేయాల్సిన అవసరం లేదు. బేరింగ్ కవర్లో పెట్టేటప్పుడే అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఇట్ ఈస్ రెడీ టు అసెంబుల్. దానికి వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్యాకెట్ నుంచి ప్రాపర్గా రిమూవ్ చేసి ఒరిజినల్ కార్టన్ నుంచి తీసి మౌంట్ చేయొచ్చు అనమాట. లెటర్సే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వస్తుంది, ఇప్పుడు ఓపెన్ చేసి మళ్ళా నేను ఒక అరగంట తర్వాత అసెంబుల్ చేస్తాము అంటే ఆ ప్యాకింగ్ పౌచ్ని ప్రాపర్గా ఫిక్స్ చేసి మళ్ళా కార్టన్లో పెట్టేసి వదిలేయాలి. అంతేగాని అట్లా గాలిలో వదిలేసాము అంటే బయట ఉండే దుమ్ముకు కానీ గాలికి కానీ మట్టి పడడం వల్ల బేరింగ్ వచ్చి చెడిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒక బేరింగ్ని మౌంట్ చేయడం ఎట్లా అని చెప్పండి. ఫస్ట్ బేరింగ్ ఫిక్స్ చేసేది చూద్దాం, తర్వాత బేరింగ్ ఎట్లా రిమూవ్ చేద్దాము అనేది చూద్దాం అనమాట. మన దాంట్లో 3 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ఒక మెకానికల్ మెథడ్లో ఏమవుతుందంటే ఒక హ్యామర్ తీసుకొని మనం మౌంట్ చేసే షాఫ్ట్ మీద బేరింగ్ని పెట్టి కొట్టేసి ప్రాపర్గా ఫిక్స్ చేసేది. ఈ హైడ్రాలిక్ మెథడ్ ఏమవుతుందంటే కొంచెం బేరింగ్ సైజ్ పెద్దదైనప్పుడు దాన్ని మౌంట్ చేయడానికి ఫిజికల్ గా మన హ్యామర్ని యూజ్ చేయలేదన్నమాట. అప్పుడు మనం హైడ్రాలిక్ మెథడ్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ థర్మల్ మెథడ్ ఏమవుతుందంటే కొన్ని బేరింగ్స్ ఏం చేస్తారంటే దాన్ని ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ దాకా వేడి చేసి 100-120 డిగ్రీల దాకా వేడి చేసి అప్పుడే అసెంబుల్ చేయాలని చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. అటువంటి టైంలో మనం ఈ పద్ధతుల్ని బేరింగ్ ఎట్లా మౌంట్ చేస్తారని చెప్పి అనేది కొంచెం తెలుసుకుందాం. నాకు ఇప్పుడు 3 వీడియోస్ ఉన్నాయి, చూద్దాం ఎట్లా అవుతుందని. సో ఫస్ట్ మెథడ్ వచ్చి మెకానికల్ మెథడ్. దీన్ని చూసారంటే ఇది స్మాల్ సైజ్ బేరింగ్స్ ఉపయోగపడుతుంది. దానికోసం ఒక వీడియో చూసామంటే తెలుస్తుంది. ప్రాపర్ స్లీవ్ యూజ్ చేయాలి అండ్ హ్యామర్తో యూజ్ చేసేటప్పుడు కూడా ఈవెన్ మెథడ్తో దాన్ని అప్లై చేయాలన్నమాట. సో ఈ వీడియో చూద్దాం మెకానికల్ మెథడ్లో బేరింగ్ని ఎట్లా అప్లై చేయాలి అని. చూడండి ఇక్కడ బేరింగ్ స్లీవ్ కరెక్ట్గా ఉండే స్లీవ్ తీసుకొని అలైన్ చేసుకొని ప్రాపర్గా అలైన్ చేసి సో స్లీవ్ ఫిక్స్ చేశారు. ఆ బేరింగ్స్ సరైన డైమెన్షన్ ఉండేది. ఇప్పుడు దాని మీద హ్యామర్తో కొడుతున్నారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే బేరింగ్ ఈవెన్గా సరి సమానంగా అన్ని పక్కల నుంచి కూడా పోయి అసెంబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ బేరింగ్ సరిగ్గా అయింది. ఒక షాఫ్ట్ మీద మౌంట్ చేయాలంటే ఎట్లా చేస్తారు అనేది ఈ వీడియో చూపిస్తున్నారు. సో షాఫ్ట్ని ఫిక్స్ చేసాము. సో మౌంటింగ్ రింగ్ దాన్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్నాము. సో మౌంటింగ్ రింగ్ స్లీవ్లో ఫిక్స్ చేసి హ్యామర్తో ట్యాప్ చేస్తున్నాం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే బేరింగ్ అసెంబ్లీ అనేది ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది అన్నమాట. కొంచెం బేరింగ్స్ పెద్ద సైజు కానీ లేకపోతే మీడియం సైజు ఉన్నాయి అంటే మనం ఈ మాన్యువల్ ఎఫర్ట్ సరిపోకపోవచ్చు. అందుకోసం ఏం చేస్తారంటే హైడ్రాలిక్ మెథడ్ని యూజ్ చేస్తారనమాట. ఈ హైడ్రాలిక్ మెథడ్లో చూస్తాం, వీడియో చూస్తే అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అర్థమైపోతుంది. సో పెద్ద సైజ్ బేరింగ్ తీసుకున్నాము. ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైతే అసెంబుల్ చేయబోతున్నానో అప్పుడే కార్టన్ నుంచి ఓపెన్ చేయాలన్నమాట.
ఇక్కడ సరైన స్లీవ్ని తీసుకున్నారు, మౌంటింగ్ స్లీవ్. సో హైడ్రాలిక్ గా ఫోర్స్ అప్లై చేస్తున్నారు అనమాట. అప్లై చేసే కొద్దీ బేరింగ్ వచ్చి డౌన్ స్లోగా డౌన్కి మూవ్ అవుతుంది అనమాట. సో అయిన తర్వాత ఫోర్స్ రిలీజ్ చేసేసి దీంతో అసెంబ్లీ వచ్చి సిస్టమేటిక్ గా కంప్లీట్ అయింది అని. ఇంకోటి వచ్చి మూడో మెథడ్ వచ్చి థర్మల్ మెథడ్కి ఉపయోగిస్తాం అనమాట. దీంట్లో దాన్ని బేరింగ్ ని హీట్ చేయడానికి హయ్యర్ ఇంటర్ఫరెన్స్ అనమాట. రెండు టైట్ ఫిట్ కావాలన్నప్పుడు ఈ మెథడ్ ని యూజ్ చేస్తాము. ఒక ఇండక్షన్ హీటర్ ని తీసుకొని దాన్ని బేరింగ్ ని వేడి చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. దీనికి ఏం చేస్తారంటే దీనికి ఒక టెంపరేచర్ సెన్సర్, డీమ్యాగ్నటైజర్ ఉంటుంది. డీమ్యాగ్నటైజర్ అంటే దాంట్లో ఎనీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేస్తుంది అనమాట. దాన్ని బేరింగ్ ని ఆల్మోస్ట్ అప్ టు 120 degrees దాకా వేడి చేసి తరువాత దాన్ని అసెంబుల్ చేస్తారు అనమాట. చూద్దాం, వీడియో చూస్తే మనకి ఐడియా వస్తుంది. సో థర్మల్ మెథడ్ లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి. సో ఈ థర్మల్ మెథడ్ లో మనం బేరింగ్ ని వేడి చేయాల్సి వస్తుంది అనమాట. దానికోసం ఏం చేస్తారంటే ఒక హీటర్ ని ఉపయోగిస్తాం. సో కనెక్టర్ దీనికి హీట్ చేయడానికి ఎలక్ట్రికల్ కనెక్షన్ ని దాన్ని అవుటర్ రింగ్ మీద కాకుండా ఇన్నర్ రింగ్ మీద చేయాలన్నమాట. సో వేడి చేసినప్పుడు 120 degrees దాకా 110 degrees ఇప్పుడు రిక్వైర్మెంట్ అనమాట. వేడి చేసి అప్పుడు అది హీట్ అయి ఉంటుంది అనమాట. ఒక ప్రాపర్ గ్లౌస్ చేతిలో వేసుకొని దాన్ని తీసి బేరింగ్ ని అసెంబుల్ చేయడానికి అనమాట. ఆ ప్రాపర్ ప్లేస్ లో పెట్టేసి ఇప్పటికి వేడి చేయటం వల్ల ఏమవుతుందంటే అది ఎక్స్పాండ్ అయి ఉంటుంది అనమాట. సో అసెంబ్లీ ఈజీగా అయిపోతుంది. అసెంబుల్ చేసిన తర్వాత దాన్ని ఆ పొజిషన్ లో వదిలేస్తే ఆ చల్లబడిన తర్వాత కాంట్రాక్ట్ అయ్యి అది సరిగ్గా కూర్చుంటుంది అనమాట. సో బేరింగ్ ఇప్పుడు మనం ఈ 3 మెథడ్స్ బేరింగ్ ని ఎట్లా అసెంబుల్ చేయాలి అని చెప్పి చూసుకున్నాం అనమాట. ఇప్పుడు బేరింగ్ ని పాత బేరింగ్ ని ఎట్లా మనం రిమూవ్ చేయాలి అనేది కూడా చూద్దాం. దీంట్లో కూడా 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మెకానికల్ మెథడ్, మన స్క్రూ డ్రైవర్ ఉపయోగించేది, డ్రైవర్స్ ఉపయోగించేది. ఇంకోటి హైడ్రాలిక్ మెథడ్ అనమాట. ఈ మెకానికల్ మెథడ్ లో మెకానికల్ పుల్లర్ అనే దాన్ని ఉపయోగిస్తాం అనమాట బేరింగ్ రిమూవ్ చేయడానికి. పేజ్ ఫిక్స్ చేసి టైట్ చేసి సో అది తిప్పే కొద్దీ బేరింగ్ వచ్చి డిస్మౌంట్ అయ్యి పైకి వస్తుంది. షాఫ్ట్ నుంచి బేరింగ్ ని డిస్మౌంట్ చేయడం ఎట్లా అనేది ప్రాసెస్ చూసాం అన్నమాట మనం ఇప్పుడు. ఇంకోటి వచ్చి హైడ్రాలిక్ మెథడ్. సార్ అండి వీడియో వర్క్ చేయటం లేదు. సో ఇదండి నాది సెషన్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే చెప్పండి, ట్రై చేస్తాము క్లియర్ చేయడానికి.